అసలు రేపు పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడాలు అవి ఉంటాయి కదా, అవి కొనుక్కోవడం కోసం మార్కెట్కి బయలుదేరాం. భోగి రోజు ఎకరాలు అక్కడి నుంచి ఆ తాటిపెండి దగ్గర నుంచి ఈ తాటిపెండి వరకు నీదిరా, ఆ కనిపించే ఏరియా నుంచి ఈ కనిపించే ఏరియా నాదిరా అని పంచుకునేవారు. తర్వాత ఆ పల్లంబో నీదిరా, ఈ పల్లంబో నాదిరా అని పంచుకునేవారు. ఆ తరువాత గొలుసులు వేసి పంచుకున్నారు. ఆ తరువాత గజాల్లో కొలుచుకొని పంచుకున్నారు. ఇప్పుడు సెంటీమీటర్లో కొలుచుకొని పంచుకునే రోజులు వచ్చినాయి కనుక అందుకని ఎక్కడికక్కడ ఫెన్సింగ్ లేచేసి నడవడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితులు వచ్చినాయి. ఆఖరికి 6 అడుగులు కూడా దొరకదేమో మనిషికి ఈ భూమిపైన. చిత్రం కదా. ఇలా తలంలో భూమిపైన పొగమంచు, భోగి మంటల పొగమంచుతో కలిసిపోయి జనాభా పెరిగిపోయి భూమి సైజు తగ్గిపోయి ఇంచుల్లో కొడుచుకున్నాయి. ఆఖరికి 6 అడుగులు జాగా కూడా దొరకని పరిస్థితుల్లోకి వచ్చేసింది ప్రపంచం. అన్నిటికీ కరువు, అన్నిటికీ కల్తీ. 6 అడుగుల్లో ఎంతమందిని దహనం చేసే కదా, ఎలక్ట్రికలీ వచ్చింది కదా. మరి అంతే, మరి ఇంకా తప్పదు. ఒకే ప్లేస్లో 100 మంది అందరినీ తీసుకుని వెళ్ళిపోవాలి. శ్మశానాల్లో ఇల్లు కడుతుంటే ఇంకా 6 అడుగులకి దహనం ప్లేస్. శుభోదయం, వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా, మరి మీరెలా? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా దంపతుల తరఫు నుంచి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గారెలు, కొబ్బరి పచ్చడి, పరమాన్నం అద్భుత బాగుంది. అలాగే మీ ఇంట్లో కూడా చాలా బాగుంటాయండి. ఎంజాయ్ చేయండి, పండగకి బయటికి వెళ్ళండి, పెద్దవాళ్ళని గౌరవించండి, పిల్లలతో ఆడుకోండి, గాలిపటాలు ఎగరవేయండి. గాలిపటాలంటే మన జబర్దస్త్ సుధాకర్ గారి గాలిపటాలు సుధాకర్ గారు అలా కాదండి, నిజంగా గాలిపటాలు ఎగరేయండి.